దేశవ్యాప్తంగా బొగ్గు కొరత నెలకొనడంతో తెలంగాణ, ఏపీలతో పాటు అన్ని రాష్ట్రాల్లోని 166 థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో నిల్వలు తగ్గిపోతున్నాయి. రోజుకు సగటున 1.30 లక్షల టన్నుల కొరత ఏర్పడే అవకాశం ఉందని కేంద్ర విద్యుత్ శాఖ వెల్లడించింది. వర్షాలు కురుస్తున్నందున గనుల నుంచి బొగ్గు రవాణా చేయడానికి గూడ్స్ రైళ్ల కొరత ఏర్పడే ఛాన్స్ ఉందని తెలిపింది. బొగ్గు కొరత ఏర్పడడంతో నిల్వల నిర్వహణపై రాష్ట్రాలను హెచ్చరిస్తూ ఆదేశాలు జారీ చేసింది కేంద్ర విద్యుత్ శాఖ. బొగ్గు కొరతను అధిగమించాలన్న కేంద్రం ప్రతి థర్మల్ కేంద్రం రోజువారీగా వినియోగించే బొగ్గులో కనీసం 4% విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. దేశంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలలో 15 రోజులకు సరిపడ బొగ్గును ముందస్తు నిల్వ ఉంచుకోవాలని తెలిపింది. తెలంగాణలోని అన్ని థర్మల్ కేంద్రాల్లో కలిపి నిరంతరం 11,76,700 టన్నుల నిల్వలుండాలన్న కేంద్రం, కానీ ఈ నెల 25 నాటికి 32% తక్కువగా నమోదై 8,04,800 టన్నులే ఉన్నట్లు పేర్కొంది. ఏపీలో జెన్కో పరిధిలోని విజయవాడ, రాయలసీమ థర్మల్ కేంద్రాల్లో 16,20,100 టన్నులకు గాను 12% నమోదై 1,95,200 టన్నులే ఉందని వెల్లడించింది. విజయవాడ థర్మల్ కేంద్రంలో 6% బొగ్గు నిల్వలతో దారుణ పరిస్థితులను ఎదుర్కొంటుంది. సింగరేణి గనుల నుంచి తెలంగాణ, ఏపీ, కర్ణాటకలతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు థర్మల్ కేంద్రాలకు రోజుకు కనీసం 2 లక్షల టన్నులకు పైగా బొగ్గు పంపాల్సి ఉంటుంది. కానీ మంచిర్యాల జిల్లా జైపూర్లోని సొంత థర్మల్ కేంద్రానికి సాధారణ స్థాయిలో నిల్వలు పెట్టుకోలేక సింగరేణి సతమతమవుతుంది. ఈ ప్లాంటులో నిత్యం 3.29 లక్షల టన్నుల బొగ్గు ఉండాలి. వర్షాల కారణంగా 1.60 లక్షల టన్నులే ఉంది. రోజుకు కనీసం 2.20 లక్షల టన్నులు కావాలని అన్ని రాష్ట్రాల నుంచి ఈ సంస్థపై ఒత్తిడి ఉన్నప్పటికీ వాతావరణ ప్రతికూలతల వల్ల గనులు తవ్వలేని స్థితి ఏర్పడడంతో గత 4 రోజుల వ్యవధిలో 1,00,000 టన్నుల చొప్పున కూడా బొగ్గు ఉత్పత్తి చేయలేకపోయింది.